నమస్తే దోస్తులు, వెల్కమ్ టు వరంగల్ శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే పెరుగన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇందులోకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, ఆవాలు, అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, మినప్పప్పు, నూనె, బియ్యం, పెరుగు. బియ్యం ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో వేసేసిన తర్వాత కొంచెం నీళ్లు పోయాలి. నీళ్ళు పోసేసి కడుక్కోవాలన్నమాట నీట్గా. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసేయాలి. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసినాం అన్నమాట. ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. అన్నం అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇలా గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇలా నూనె అనేది పోసుకోవాలి. ఆవాలు అనేది వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా నీట్గా కలుపుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు. బ్రౌనిష్ కలర్ అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట. పెరుగు ఈ గిన్నెలకి పోసుకోవాలన్నమాట. కొంచెం పోసుకున్న తర్వాత ఈ అల్లం ఎల్లిగడ్డ ఇందులో వేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకున్న తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు మొత్తం వేసుకోవాలి. మొత్తం ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగు ఇందులో పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత ఇలా నీట్గా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ పోపు అనేది ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా కలుపుకోవాలన్నమాట. అయిపోయిందండి నోరూరుంచే పెరుగన్నం. ఇలా నీట్గా చేసుకోవాలి.